అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇల్లు, దీనికి ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కారు, ఎంత దీనికి పే చేయాలి, మీ సేవకి ఎంత పే చేయాలి, అడ్వాన్స్ ఎంత పే చేయాలి, ఇలా 1,00,000 ప్రశ్నలు. మరి వాటన్నిటినీ నివృత్తించడానికి మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కాబట్టి మిమ్మల్ని ఎందుకోసం పిలిచామంటే ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడడానికి. అయితే గతంలో ప్రభుత్వం ఇచ్చే ఇల్లు గురించి మాట్లాడాలంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మన మొదటి ముఖ్యమంత్రి, తను ఏంటంటే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చాడు. అక్కడ ఎక్కడ కూడా తను చార్జ్ చేయలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మాత్రం ఛార్జెస్ గురించి మాట్లాడుతున్నారు. సో ఎంత ఛార్జ్ చేయాలి అంటే ఎంత ఇవ్వాలి ప్రభుత్వానికి, మరి ఏంటి అనేది మీరు చెప్పాలి సార్. ఎవ్రీ స్టేట్ లీడర్ హ్యాస్ ఎ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వర్కింగ్. నీ స్టైల్ వేరు, నా స్టైల్ వేరు, నీతో పాటు ఇంకో యాంకర్, ఆ యాంకర్ స్టైల్ వేరు. అవును సార్. ఇద్దరు బాగుండొచ్చు. ఇప్పుడు ఎంబీఏ ఎగ్జామ్ ఉంది, అన్ని ఆన్సర్లకి డబ్బులు ఇస్తారు, ఒక ఆన్సర్కి ఇంకో ఆన్సర్ పొంతన ఉండదు. సో మెథడాలజీ చూస్తారు. అట్లా ఇక్కడంటే ప్రతి సీఎంకి వాళ్ళకు ఉన్న వర్కింగ్ విధానం వేరు. అయితే ఇక్కడ ఏ సీఎం అయినా, పిఎం అయినా, స్టేట్ లీడర్, కంట్రీ లీడర్ అయినా ప్రజల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సామాన్య ప్రజలు దీనిని తట్టుకోగలరా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు స్టాక్ చూసుకుంటే దాదాపు 92,000 ఫ్లాట్స్ ప్లాన్ ఉంది. ఇంకొక అదనంగా ఇంకో 1,00,000 ఇల్లు కడతారని మీకు చెప్పాను. సో అందులో కొన్ని మీరు చూసుకుంటే ఆల్రెడీ అయిపోయి, కొన్ని అలాట్మెంట్ అయ్యాయి. మీకు ఫిగర్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అట్లనే కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. సో అలా చూసి అవన్నీ కలిపితే 92,000 దీనిపైన ఇంకో 1,00,000 అదనంగా కడతారు. ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయకుండానే 12,000 ఎంతో ఉన్నాయి డబుల్ బెడ్రూమ్. అవును సార్. సో ఇప్పుడు మీరు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే 16 నియోజకవర్గాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఆ ఏరియాలన్నిటి కూడా ఇల్లు ఇవ్వాలి. అంటే మేడ్చల్ కానీ, ఇటు రంగారెడ్డి కానీ, అటు సంగారెడ్డి కానీ, కొల్లూరు, అట్లా. సో అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కస్ చేయాలంటే, పూర్ ఆఫ్ ది పూర్ ఈయన పెట్టే రేట్లు కట్టగలరా. ఇప్పుడు మొత్తం పూర్లో కూడా చాలా ఉన్నాయి. పూరు, ఇప్పుడు ఎల్ఐజీ, ఎంఐజీ, పూరెస్ట్ ఆఫ్ ది పూర్, లాస్ట్ కేటగిరీ. అంటే ఆయన దగ్గర ఇప్పుడు 10,000 కట్టడానికి కూడా డబ్బులు లేవు జనాల దగ్గర. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, స్కీము ల్యాండ్ మేము అలొకేట్ చేస్తున్నాం, ఇల్లు కట్టడానికి 6,00,000 ఛార్జ్ చేస్తున్నాం. ల్యాండ్ ఫ్రీ, గవర్నమెంట్ తరఫు. ఫ్రీ అంటే గవర్నమెంట్ తరఫున. ల్యాండ్ అంటే మొత్తం ల్యాండ్ వచ్చేది. ఓ ఫ్లాట్కి 528 స్క్వేర్ ఫీట్ కడితే మేబీ ఒక 15 నుండి 20 గజాలు యూడిఎస్ వస్తుంది. మనం చేసాం అన్డివైడెడ్ షేర్. ఆయన ఎలాగంటారు, సపోజ్ 20 గజాలు ఇచ్చారనుకోండి, గజం 1,50,000 నుండి 2,00,000 ఒక గజం ఇప్పుడు ఇచ్చే ఏరియాస్లో. అంటే 2,00,000 వేసుకుంటే మీకు 40,00,000 ఫ్రీగా వేస్తున్నాను. కానీ గత ప్రభుత్వం ఇలా చేయలేదు కదా సార్. అది ఆయన గత ప్రభుత్వ హయాంలో ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు, ఆ ఇల్లుకి రూపాయి కూడా వసూలు చేయలేదు గవర్నమెంట్ ప్రజల దగ్గర నుంచి. కానీ ఇక్కడ ఇతను చెప్పేది ఏంటంటే 6,00,000 రూపాయలు కట్టాలి, దీనికి ముందు అడ్వాన్స్ కట్టాలి, ఒకవేళ మీ సేవకి వెళ్తే అక్కడ కట్టాలి. ఆ ప్రాసెస్ మీకు చెప్తాను. ఇప్పుడు రాముడు, రావణుడు, మీకు తెలుసా? రావణుడు మోర్ పవర్ఫుల్ దెన్ రాముడు, మీకు తెలుసా? ఆయన ఎందుకు ఓడిపోయాడు? అదే విభీషణుడు నెక్స్ట్ రాజు అయిపోయాడు. వాళ్ళ తమ్ముడు, రావణుడు తమ్ముడు విభీషణుడు. ఆయన ఇటుపక్క వచ్చాడు, రాముడు పక్క మొత్తం. సో నేనేమంటానంటే, ఎందుకు రాముడు అంటే, ఎవరి థింకింగ్, నీ థింకింగ్ నాలా ఉండకపోవచ్చు, నా థింకింగ్ నీలా ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ మన సమస్య నీదా నాదా, ప్రజలకి మేలు చేయాల్సిన బాధ్యత ఒక స్టేట్ లీడర్ ఉంది. సో ఒకటి రియల్ ఎస్టేట్ బిల్డర్ లాగా మాట్లాడకూడదు. ప్రజలు ఏమంటున్నారు, ఈయన రియల్ ఎస్టేట్ దందాలా చేస్తున్నారు, ఫ్రీగా ఇవ్వట్లేదని. అది ఎంతవరకు కరెక్ట్ లేదని ప్రజలు నిర్ణయిస్తారు. ప్రాసెస్ ఏం పెట్టాడంటే, అప్లికేషన్ 100 రూపాయలు, మీ సేవకు 62 రూపాయలు, 10,000 అడ్వాన్స్. అదే గవర్నమెంట్ టెండర్ ఈఎండి అంటాడు, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్. నాకు సీరియస్ ఆ అప్లై చేసిన తర్వాత కొంత టైం తీసుకొని ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళు డిసైడ్ వచ్చిందా 10,000 ఇవ్వరు, రాలేదా 10,000 ఇస్తారు.
కానీ ఆయన బ్యాంక్ అకౌంట్లో వేయద్దు అంటుండే, వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసి దానికి చేయండి, లేకపోతే స్కానర్ చేయండి అంటున్నారు. అట్లా ఎట్లా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో వేయకుండా అంటే రేవంత్ రెడ్డి గారు అనేది ఆ టీం అనేది ఏంటంటే రిటర్న్ ఇవ్వడం డబ్బులు ప్రాబ్లం అవుతున్నారు. ఏం ప్రాబ్లం అనేది అకౌంట్స్ ఒకటి బ్యాంక్ ఒకటి చెప్పాలి, మనం ఎక్కువ చర్చించలేం. కానీ చాలాసార్లు ఈఎంఐ అనేది మన బ్యాంక్ అకౌంట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. కానీ వాట్సాప్ 80 అనేది నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్కి ఏమంటున్నారు. ఏ లోపు ఇప్పుడు ఒకవేళ అర్హులు కాలేదని తెలిసింది అనుకోండి సార్, 10,000 మినిమం ఫస్ట్ డిపాజిట్ చేసేసినాం. ఒకవేళ నేను డిపాజిట్ చేసినా కానీ నేను అర్హురాల్ని కాదు అని చెప్పేసి వచ్చింది అనుకోండి, నేను ఎంత తొందరగా అయితే వేసానో అంత తొందరగా మరి వెనక్కి వచ్చే అవకాశం ఉందంటారా? మరి ఎప్పుడైనా లక్ష్మి వస్తే తీసుకుంటాం, ఇవ్వాలంటే మన ఇష్టం. అంతే అంటారా? గవర్నమెంట్ అయినా మీరైనా నేనైనా తీసుకోవడం చాలా ఈజీ, ఇవ్వడమే కష్టం అంటారు. తెలుగులో ఒక సామెత, మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, మీ ఇంటికి వస్తే ఏం తెస్తాం. రెండు పగల ఒకటికే ఎఫెక్ట్. ఇక్కడ గవర్నమెంట్ కూడా పెద్ద లార్జ్ స్కేల్లో ఉంటుంది, కొన్ని వేల లక్షల అప్లికేషన్లు వస్తాయి. సో ఇవ్వడం గురించి అది ఎక్కడ మాట్లాడి ఇస్తామన్నారు. అది 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, మీ డబ్బులు ఏదో వస్తాయి, ఇచ్చినట్టు ప్రూఫ్ ఉంది కాబట్టి. అది ఎప్పుడు వస్తుంది నేను రైట్ పర్సన్ కాదు, అది కూడా క్లారిటీ ఇవ్వాలి జనాలు. 1 మంత్లో ఇస్తాం, 15 రోజుల్లో ఇస్తాం. ఇప్పుడు ఇన్ని కోట్లు కలెక్ట్ అవుతున్నాయి కదా, సపోజ్ 1,00,000 మంది అప్లై చేశారు అనుకోండి, 10,000 ఇంటూ 1,00,000 అంతే అయింది. దాని ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ప్రజలు అపోజిషన్ పార్టీలు వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారు. మనం న్యూట్రల్గా మాట్లాడుతున్నాం, మనం అనలిస్ట్ కాబట్టి వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చెప్పండి, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. బట్ ప్రజల ప్రాబ్లమే మన ప్రాబ్లం. మన వాదన, మన చర్చ, ఇష్టాగోష్ఠి ఏదంటే అది ఎందుకు చేస్తుంటే వాళ్ళకి ఏ విధంగా గవర్నమెంట్ మేలు చేయగలదు. రైట్. ఎందుకంటే ఇక్కడ ఇల్లులు కట్టుకోలేని వాళ్ళు, సరిగా 3 పూటలు భోజనం చేయలేని వాళ్ళ గురించి మనం ఈ ఇళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే భవిష్యత్తు, ఉన్నత భవిష్యత్తు ఇవ్వాలి. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తేవడం ఈ భాగం. ఎందుకంటే సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ, అది చిన్న అయినా పేద అయినా. సో ఇలాంటి ఇళ్ళ కళల్ని పేదలకి మేము సొంత ఇల్లు ఇస్తామని చెప్పేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి 6 లక్షల రూపాయలు తీసుకోవడం గవర్నమెంట్ ఏపీ తెలంగాణ గవర్నమెంట్ డబ్బులు లేవండి, శాలరీ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకి ఇవ్వడానికి? ఇవ్వకపోతే ఓటు బ్యాంక్. ఇదంతా ఒక ట్రాజడీ స్టోరీ. ఏంటంటే నెక్స్ట్ 2 monthsలో ఎలక్షన్స్ వస్తాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కొద్దిగా మోటివేట్ ఉండాలి కదా. అయితే నా గరక నా ఘాటుగా ఓట్లు ఎవరు వేయాలి? ప్రజలు వేయాలి. మరి ప్రజలు సంతోషపెట్టాలి లేదా? అంటే పైకి సంతోషపెట్టే రకమైన మాటలే కానీ నిజంగా ఇది సంతోషపడే కార్యక్రమం కాదేమో అనిపిస్తుంది. టైం మ్యాచ్ అయింది. ప్లానింగ్ ఎలా ఉంది, ప్లానింగ్ చేసిన వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి. మనం ఓటు వేయాలంటే ఇప్పుడు అడిగితే ఇచ్చేది లంచం, అడగకుండా ఇచ్చేది కానుక. సో డైరెక్ట్ అడగకుండా ఇండైరెక్ట్గా వాళ్ళు, అంటే ఇప్పుడు వాళ్ళందరూ హైప్లో ఉంటారు, నాకు 50 లక్షలు 40 లక్షలు 10 ఇల్లు వచ్చేస్తుంది, ఈయనకే వేద్దాం అన్న దూరంలో నడుస్తుంది. అది అందరూ వేస్తారు. లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ సెకండ్ టైం గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినా అవ్వలేదు, అది డిఫరెంట్ సిచ్యువేషన్, తెలుసు కదా నీకు. సో మనీ మేక్స్ మెనీ థింగ్స్, అది మారిపోయి మనీ మేక్స్ ఆల్ థింగ్స్ వచ్చినట్టు. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్, నో, ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్. నేను మార్చాను. ఏ రకంగా అంటారు? అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, ఒకసారి ఇచ్చే ఛాన్స్ ఉండదు, ఇంకా అయిపోయావు. సో కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్ ఏంటంటే, సో ప్రజలు ఈ ప్రాసెస్ నెంబర్ 1. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని అలొకేట్ అయిపోయి ఉన్నారు పాత లిస్ట్, అంటే ఆల్రెడీ వాళ్ళ పేరు కన్ఫర్మ్ అయిపోయింది, దాంట్లో ఇల్లు కట్టుకోవాలి. రెండోది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, గెజిటెడ్ నోటిఫికేషన్, గెజిటెడ్ అప్రూవల్ గారు. గెజిటెడ్ అంటే ఎవరు? కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, వీళ్ళు ఉంటారు. సో ఫైల్ అక్కడ దాకా వెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని పరిశీలించుకోవాలి. సో ఆ వెయిటింగ్లో నీ ఏ నెంబరు, ఇప్పుడు RS అయితే కన్ఫర్మ్ అవుతుంది, వెయిటింగ్ లిస్ట్ అయితే కన్ఫర్మ్ అవ్వాలని గ్యారంటీ లేదు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, ఒకవేళ ఈ వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళు డౌట్ ఉంటే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవచ్చు 2 bedroom, మళ్ళీ ఇదే ప్రాసెస్. సో పరిశీలించి ఎవరికి వస్తుంది ఎవరు. కానీ ఛాలెంజ్ అంటే 7,500 మనకి లక్షల్లో పీపుల్ ఆర్ దే హూ డజంట్ హ్యావ్ ఎ రెసిడెన్స్, సొంత ఇల్లు లేదు. ఈ 7,500 మందికి 7 లక్షల మంది పెట్టారు అనుకోండి, అంటే 1,00,000 ఒకడో 10 మంది ఇస్తారా? అంత తక్కువ ఎలా సార్? మరి వాళ్ళకి ఇంటర్నల్ ఛాలెంజెస్ ఏమన్నాయో తెలియదు, బట్ దట్స్ నాట్ ఐడియల్ ఈక్వేషన్. నా ఒపీనియన్ ప్రకారం ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఇవ్వాలి, అంటే ఎంత పర్సంటేజ్ ఇస్తున్నాం, అది ఇంపార్టెంట్ కదా. ప్రతి ఒక్క అంటే ఫస్ట్ ఒక సర్వే 10 మందికో 100 మందికో 200 ఒకటి ఇస్తాను. జాబ్ ఉంది, గవర్నమెంట్ జాబ్స్, IAS అవి 1:10 అయినా పిలుస్తారు. 10 వేకెన్సీలు ఉంటే 100 మందిని పిలుస్తారు, ఆ 90 మంది రిజెక్ట్ అవుతారు. ఆ 90 మందిలో నీ పేరు ఉందా లేదా అనేది ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్, అవునా కదా.
సో అది ఇబ్బంది. కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఆలోచించాలి. అంటే ఇక్కడ ప్రభుత్వం చాలా వరకు ఏంటంటే సార్, ఇప్పుడు వాయిదాల పద్ధతి ఇచ్చారు. ఇన్ని మంత్స్‌లో లక్ష కట్టమని చెప్పారు. అండ్ అట్లనే చూసుకుంటే ఇక్కడ మెయిన్‌గా అమెంటీస్ అసలు ఎట్లాంటి ఇల్లులు మనకి ఇస్తున్నారు? ఏ ప్లేసెస్‌లో ఎట్లాంటి ఇల్లులు ఇస్తున్నారు అనేది కూడా నువ్వు ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇస్తున్నావు, ఆన్సర్ నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఈజ్ ఎ న్యూస్ పేపర్, ఫ్యూచర్ ఈజ్ ఎ క్వశ్చన్ పేపర్. ఇది ఫ్యూచర్లో వస్తుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న వాటిలో ఇప్పుడు కొన్ని అది డెఫినెట్. ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది డబ్బులు పెట్టి ఒక టీం పెట్టి మెయింటైన్ చేయాలి. గవర్నమెంట్లో లార్జ్ స్కేల్ చెయ్యాలి, యాక్చువల్గా అయితే మెయింటైన్ చేయాలి. కానీ నాలాలు, దోమలు, ఈగలు, డంప్ యార్డ్లు ఇవన్నిటితో ఇప్పుడు ఏమీ లేనివాడికి గుడ్లో అంటే ఏదో ఒకటి ఉండాలి గతి. ఉన్న దాంట్లో గతి లేని భర్త, మతి లేని పెళ్ళం అని ఒక టైటిల్ ఉంది. వీళ్ళకి ఏ గతి లేదు, వచ్చిందే తీసుకుని అడ్జస్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇల్లులు ఇస్తున్నాం అని చెప్పేసి డంప్ యార్డ్ పక్కన ఇవ్వడం అనేది కరెక్ట్ అంటారా సార్ మరి? కరెక్ట్ అని నేను చెప్పను, బట్ సంబడి షుడ్ హైలైట్. ఎవరు రిప్రజెంట్ చేసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. కొన్ని వాటిలో ఉన్నాయి, కొన్ని వాటిలో మెయింటెనెన్స్ అనేది అబ్సల్యూట్లీ నాట్ గుడ్. అంటే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఇలాన్న ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళండి, పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు కొద్దిగా మారుతున్నాయి. ఆ ఫైల్ తీస్తే మన తుమ్ములు మొదలవుతాయి. ఎంసీహెచ్లో కానీ, ఎలక్ట్రిసిటీలో కానీ, వాటర్ బోర్డులో కానీ ఇప్పుడు కొద్దిగా కల్చర్ మారుతుంది. సో అన్నిటికంటే గ్రేట్ ఏంటంటే మన సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ కూర్చోడానికి కుర్చీ లేదు, నిల్చోవాలి, వందలు ఉన్నారు. ఎస్ఆర్ఓకి వచ్చిన డబ్బులు ఏ డిపార్ట్మెంట్కి రావు. రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు వస్తాయి, స్టాంప్ డ్యూటీ కడుతున్నాం, లక్షలు కడుతున్నాం. కానీ ఆఫీస్ చూస్తే 10% కూడా బాగుండదు. సో కొన్ని మనం ఏం చేయలేం. అయితే అమ్యూనిటీస్ అనేది ఇంపార్టెంట్. మినిమం కనీసం నేను ఏదో లగ్జరీ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ అడగట్లే. మంచి తాగడానికి మంచి వాటరు, ఈ నీట్నెస్ అంటే ఈ నాలాలు కానీ, దోమలు కానీ, ఈగలు కానీ వస్తాయి. హారబుల్ ఉంటుంది నీ లైఫ్. మెయింటెనెన్స్, చెత్త ఎక్కడ వేయాలి, సూవేజ్ లైన్స్, కొన్ని టాయిలెట్స్ పనిచేయవు, కొన్ని వాటర్ పనిచేయదు, వాష్ బేసిన్లో వాటర్ రాదు, ఒక్కోసారి చెత్త వాటర్ వస్తుంది. పబ్లిక్ డబ్బులు లక్షలు బంజారీస్ కోట్లు పెట్టి కొనుక్కునే వాళ్ళు కూడా అదే వాటర్ వస్తుంది. ఒక్కోసారి కంప్లైంట్ ఇవ్వాలి, వస్తాడు వచ్చి మళ్ళీ ఓపెన్ చేసి క్లీన్, ఎర్ర నీళ్ళు వస్తాయి ఒక్కోసారి. తాగితే ఏమవుతుంది ఇంకంతే. సో ఇవి కొద్ది మినిమం కేర్. అంత టైం ఉండకపోవచ్చు లార్జ్ స్కేల్లో, బట్ దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఆ ప్రజల తాలూకా మనుగడ అంటారు, అంటే బతకడం ఈజీ చేయాలి. అంటే ఇప్పుడు ఈ మాటని నేను అనొచ్చో లేదో నాకు తెలియదు సార్. యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా ఇప్పుడు మీరు ఒక హై రైజ్ అపార్ట్మెంటే కట్టారు, లేకపోతే ఒక ఇండిపెండెంట్ హౌసే నిర్మించారు అనుకోండి, అక్కడ అన్ని రకాలవి మీరు చేసేస్తారు, మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి ఒక బిల్డర్ చేసేసుకుంటాడు. ఇప్పుడు వేరేజ్ ఈ గవర్నమెంట్ స్కీమ్లో వచ్చే ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, లేకపోతే డబల్ బెడ్రూమ్లు ఇల్లు గత ప్రభుత్వ హయాంలో, అక్కడ ఆ బిల్డర్కి ఎందుకంత కఠినంగా మరి ఇవ్వరు సార్? అంటే వాళ్ళకి రేట్ ఇవ్వరు కదా. ఇప్పుడు ఎవరు మీ ఇంట్లో తెచ్చి పెడతావు డబ్బులు? నేను పెట్టాను. ఇప్పుడు బంజారీలో ఒక కార్ పార్కింగ్ 10 లక్షలు తీసుకున్నావు, ఒక కారు పెట్టుకునే జాగా. అబ్బా, 10 లక్షలు? నీకు 6 లక్షలు కడుతున్నాను, గవర్నమెంట్ 5 లక్షలు కడుతుంది. పైసా ఫేక్ తమాషా దేకండి అంతే. ఇప్పుడు ఏ కాంట్రాక్టర్ అయినా మళ్ళీ ఇందులో అంతర్గత వ్యవహారాలు ఉంటాయి. వీడికి ఎంత ఇవ్వాలి, వాడికి ఎంత ఇవ్వాలి, కాంట్రాక్ట్లు ఇవన్నీ మనం డిస్కస్ చేయాల్సి తెలిసిందే. సో అవన్నీ తీసి మిగిలేదంతా ఈ 30-40% వీటిలోనే పోతుంది. అప్రూవల్ కట్టాలి, అప్రూవల్ కావాలని ఒకటి కొట్టుకోవాలి. ఇప్పుడు ఎన్ని స్కామ్లు అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి? వేల కోట్లు దొరుకుతున్నాయి, వందల కోట్లు దొరుకుతున్నాయి. రీసెంట్ టైంలో కూడా ఒక. సో ఆ సిస్టమ్ అనేది ఫుల్ ప్రూఫ్ లేదు. మీరు సింగపూర్లో దుబాయ్లో బిల్డర్ కమిటీ అయితే, బిల్డర్ ఫెయిల్ అయితే దుబాయ్ గవర్నమెంట్ మనకి ఇస్తుంది గ్యారంటీ, సెక్యూరిటీ. వీడు కట్టకపోతే వాళ్ళు కట్టిస్తారు. అంత టైట్ రూల్. ఇక్కడ అర్థమైందా? మన గవర్నమెంట్ బిల్డర్ ఒప్పుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు, బిల్డర్ డీవియేట్ అయ్యాడు, వాడికి శిక్ష ఉంటుంది. ఆడ డబ్బులు రికవర్ చేసి కస్టమర్ని మోసం చేయరు. కస్టమర్కి వాడికి రావాల్సిన డబ్బులు, వాడికి రావాల్సిన ఇల్లు వచ్చేస్తుంది. ఇక్కడ అలా లేదు. అలా అయితే స్కామ్లు ఎందుకు అవుతాయి? స్కీమ్లా అన్న టాపిక్ మాట గుర్తుంటే 2 years బ్యాక్. సో అది ఆ క్లారిటీ అనేది కొద్దిగా టైం పడుతుంది. నేను ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఎనీబడి, సీఎం గారు తప్ప. కాకపోతే హైడ్రా పెట్టడం కూడా నేను చెప్తాను. హైడ్రా పెట్టినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు మంచిగా స్మూత్గా అవుతుంది. ఒకప్పుడు పెట్టిన పర్పస్ మంచిదే, కానీ పెట్టే విధానం తప్పైంది.
సో అట్లా ఇక్కడ ఏంటంటే కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. రెండోసారి మళ్ళీ మనం పవర్లోకి రావాలంటే ఇప్పుడు మోడీ గారు 3 సార్లు అక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీగా 6-7 సార్లు గెలిచారు. ఎందుకు చేస్తారు? నువ్వు చేసే పనితీరు మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు ఏం కమిట్ చేసావు, ఇప్పుడు ఏం డెలివరీ చేసావు. 10 అంటే 10 10లో 6-7 అనే చేయాలి కదా. చేయకపోతే మీ మీద ఎందుకు నమ్మకం ఉంటుంది? మన ఇద్దరం మీరు యాంకరింగ్, నేను గెస్ట్ స్పీకర్ మాట్లాడుతున్నా. ఈ ప్రజలు చూసి వ్యూస్ వస్తే కదా మీరు నడుపుతారు, లేకపోతే మీరు దుకాణం మూసుకోవాలి కదా. మనం ఒక వీడియో మాట్లాడడం 1,50,000 ఎంటర్టైన్మెంట్ అంటే 15 లక్షలతో సమానం. ఎవరైనా రియల్ ఎస్టేట్ డ్రైస్ అందరూ చూడరు, 10 మందిలో ఒకటి చూస్తాడు. రియల్ ఎస్టేట్ 1,50,000 వ్యూస్ వచ్చాయంటే పబ్లిక్లో 15 లక్షలు వచ్చినట్టు 10 టైమ్స్. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కటి చూస్తాడు, చిరంజీవి గారు సినిమా ఎవరైనా. బట్ రియల్ ఎస్టేట్ అందరూ చూడరా? హౌస్ లైట్ చూస్తారా? చూడరు. పని చేసేవాడు చూస్తాడా? కూలోడు చేయడు. కానీ మన ఆ వీడియో నాకు చాలా ఫోన్లు వచ్చాయి. మీ సార్ కూడా, మీ చైర్మన్ కూడా నాకు కూడా పొద్దుట చెప్తున్న కాళ్ళు వచ్చాయి. సో కంటెంట్ కంటెంట్ ఏమంటే ప్రజలకి మనం ఏ విధంగా సపోర్ట్ చేయగలం. అందరికీ అన్ని కోరికలు తీర్చలేం, బట్ మినిమం కోరికలు అయితే తీర్చాలి యాజ్ ఏ సీఎం. అంటే ఇక్కడ ఇందిరా మిల్కి చెప్పేది ఏంటంటే 528 స్క్వేర్ ఫీట్ మొత్తం చూస్తే ఒక ఫ్లాట్ సైజ్, అందులో 4 టవర్స్, 12 ఫ్లాట్స్. ఇప్పుడు ఫ్లోర్ 12 ఫ్లాట్స్ మొత్తం కలిపి మీకు 480. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీకు 25 లక్షల విలువైన స్థలాన్ని మేము మీకు ఇచ్చేస్తున్నాం అంటుండే, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇప్పుడు నిజంగానే వాళ్ళు ఇచ్చే స్థలాలలో వాల్యూ యూడిఎస్ అంటే ఏంటో చెప్తా, దాని పర్పస్ అప్పుడు ప్రజలకు అర్థం. యూడిఎస్ అంటే అన్డివైడెడ్ షేర్ వాల్యూ ఆఫ్ ల్యాండ్. ఇప్పుడు 10 ఎకరాల్లో కట్టాం, 10 ఎకరాలు కొన్ని వేల వందల ఫ్లాట్లు కట్టాం. సో సింపుల్ 1000 గజాల్లో 10 ఫ్లాట్లు కట్టాం. 1000 గజాలు చిన్న బిల్డింగ్, ఫ్లోర్కి 2, అయితే ఫ్లోర్కి 4, 20 వేసుకున్నాం. 20 ఫ్లాట్లు 1000 గజాలు. సో 1000 గజాలు బై 20 అంటే ఒక్కొక్కటికి 50 గజాలు వస్తుంది. అది యూడిఎస్. ఆ యూడిఎస్ ఇప్పుడు పనిచేస్తాను, మీరు బతుకున్నంత నేను పనిచేయదు. ఎందుకంటే 50-60 సంవత్సరాల తర్వాత బిల్డింగ్ కూలిపోతే నీ వాల్యూ అప్పుడు ఆ గజం రేటు బట్టి నీకు డిసైడ్ చేస్తాను. అది యూడిఎస్. ఈ సెల్లింగ్లో నేను కూడా సేల్స్ పర్సన్, నేను కూడా చాలా. ఈ యూడిఎస్ అనేది జిమిక్. ఎందుకంటే ఈస్ట్ ఫేసింగ్ ఎక్కువ అంటారు. ఎందుకు ఎక్కువ అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ అదే కదా. క్లబ్ వ్యూ ఎక్కువ అంటాడు, పార్క్ వ్యూ ఎక్కువ అంటాడు, నార్త్ ఈస్ట్ ఎక్కువ అంటాడు. కట్టే కన్స్ట్రక్షన్ అదే డిజైన్, అదే ఫ్లాట్. సో యాజ్ లాంగ్ యాజ్ యూర్ ఎ ఫుల్ విల్ నాట్ అండర్స్టాండ్ ఆల్ దిస్. నీకు బుర్ర ఉంటే ఇవన్నీ అనలేదు. ఎమ్యూనిటీస్ అంటారు. అసలు మనం ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్ కానీ క్లబ్ హౌస్కి వెళ్తాం. మనం చిన్నపిల్లలు 5, 6, 7 సంవత్సరాలు తప్ప పెద్దవాళ్ళు ఎవరు అసలు బయటే స్నానం చేయరు, ఇంకా అక్కడికి వెళ్ళలేదు. కానీ మనం కడుతున్నాం గుంపుతో గోవింద. ఓకే, అది కొంతవరకు అది ఓకే. నువ్వు వాడుకున్నా పెనాల్టీ, నువ్వు వాడినా వాడపోయినా కట్టాలి. నువ్వు నేను స్విమ్మింగ్ పూల్ వాడను, నేను కట్టానంటే వద్దంటాడు. లేదమ్మా నువ్వు ఇక్కడ కొనొద్దు అంటాడు. సో అమ్యూనిటీ యూడిఎస్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే ఎలాగాని అడుగుతున్నాం మీరు 25 లక్షలు 30 లక్షలు సింపుల్. ఇప్పుడు కుక్కట్పల్లిలో ఎగ్జాంపుల్ కడుతున్నాడు, కుక్కట్పల్లి ఏరియాలో అదే మల్కాజ్గిరి. ల్యాండ్ ఎంత ఉంది? 1,50,000 2,000 మెయిన్ ఏరియాస్ మంచి ఏరియా అయితే 1,50,000 2 లక్షలు ఒక గజం ఉంది. సరే మనం 1,50,000 తీసుకుందాం మినిమం. 20 గజాలు నీకు ఇచ్చాడు, ఎంత అయింది? 30 lakhs అయిందా? మరి కన్స్ట్రక్షన్ కాస్ట్ అదొక 500 అంటే ఎంత లేదన్నా 500 into 4,000-5,000 వేసుకో, అదొక 20 లక్షలు. ఆ విధంగా అంటే అది హైలైట్ చేస్తున్నది. కానీ యూడిఎస్ అనేది ఉంటుంది, మీరు వాడుకోలేరు. మీ పేరుని ఆఫ్టర్ 100 సంవత్సరాలు బిల్డింగ్ కూలిపోతే నీ వాల్యూ ఇప్పుడు 1,50,000 ఉంది, అప్పుడు మేము 5 లక్షలు అవ్వచ్చు. సో నీ వాల్యూ 20 into కోటి రూపాయలు అవుతుంది. ఆ పర్పస్ తప్ప వేరేది ఏం లేదు. నేను ల్యాండ్ లేకుంటే ఫ్లాట్ ఎక్కడ వస్తుంది? అది కూడా 10 ఫ్లోర్లు. ఆ ఉన్నదాన్ని ఇన్ని ఎకరాల్లో కట్టదని డివైడ్ చేస్తున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్, టోటల్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫీట్, ఈ 2 బేస్ ఉన్నాయి. అయితే నెంబర్ ఫ్లాట్ బట్టి 2 bedroom అయితే కొద్ది తక్కువ ఉంటుంది, 3 bedroom అయితే ఎక్కువ ఉంటుంది. సో మీ లేదా కొంతమంది రూమ్స్ బట్టి చేస్తారు, 2 BHK ఎంత 3 BHK లేదా టోటల్ స్క్వేర్ ఫీట్ 1000 స్క్వేర్ ఫీట్ 2 bedroom ఉంటే 3 bedroom 1,500 స్క్వేర్ ఫీట్. సో దాని మెయింటెనెన్స్ ఇవన్నీ లెక్కలు ఉన్నాయి, అది సపరేట్ డీటెయిల్ సబ్జెక్ట్. సో ఏదేమైనప్పటికీ ఒకటి ఇప్పుడు కడుతున్న క్వాంటిటీ అనేది సరిపోదు అనేది జగమెరిగిన సత్యం. లక్షల్లో ఉంటుంది 7
ఫ్యూచర్లో కట్టారు. ఫ్యూచర్లో కడతారా లేదా, ఈ గవర్నమెంట్ ఎంతవరకు ఉంటుంది, లేదా ఫండ్స్ ఉన్నాయా లేదా, ఇండస్ట్రీస్ వస్తున్నాయా లేదా, ఎంప్లాయ్మెంట్ అవుతుందా లేదా, శాలరీ వస్తుందా లేదా, ఇవన్నీ కూడా చూడాలి. సో ఓవరాల్గా సమ్మరీ ఏంటంటే, మనం పేదవాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళ దగ్గర ఏది ఎక్స్పెక్టేషన్ ఉంది. ఏ పర్సన్ అయితే ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉంటారో వాళ్ళు బాగా సర్వే అవుతారు. ఎప్పుడైతే నీ మీద నేను డిపెండ్ అయ్యానో, చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడు లోకే, అమ్మేవాడికి కొనేవాడు ఎప్పుడు లోకే. ఏమైంది, ఆల్మోస్ట్ ఒక బిజినెస్ డీల్లో ఉంది. 6 లక్షలే ఉంటే అసలు వాళ్ళు ఇంకా ఏదైనా రకమైనది ఆలోచిస్తూ ఉంటారు కదా సార్. ఇప్పుడు నిరుపేదలకి ఇల్లు అని చెప్పి ప్రతిసారి అలా చెప్పి గవర్నమెంట్ డబ్బులు ఎక్కడ తెస్తాడు, ఆయన పాకెట్లో పెట్టుకోలేడు కదా. అంటే ఇది వరకు మీరు ఎప్పుడైనా చూసారా సార్? ఇప్పుడు గతంలో మీరు అంటే ఎప్పటి నుంచో ఈ రంగంలో ఉన్నారు కాబట్టి 30 సంవత్సరాల ముందు ఉన్నది ఇప్పుడు లేదమ్మా. ఇప్పుడు ఉన్నది నెక్స్ట్ 30 సంవత్సరాల్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ షాద్ నగర్ ఈ రోజు కొద్ది దూరం 50 కిలోమీటర్లు మున్సిపాలిటీ అయిపోయింది. సో నేనేం చెప్తానంటే, ఒకప్పుడు కుక్కటపల్లి మనకి 25 కిలోమీటర్ ఉండేది రఫ్గా. ఈరోజు కుక్కటపల్లి అప్పుడు 5,000కి ఇస్తానంటే ఎవడు కొనలేక, ఈరోజు 2,50,000 అయింది. ఇప్పటి దూరం రేపటి నగరం, అది గ్రహించారు. అందుకని దూరం కొనుక్కుంటుంది. దగ్గర ఇప్పుడు బంజారా నువ్వు కొనవాలి 4 లక్షలు పెట్టి జూబ్లీస్ కొనలేవు. అది ఇప్పుడు ఇక్కడ కూడా మీ దగ్గర 2.5-3 లక్షలు ఉంటుంది మీ ఉన్న ఏరియాలో కూడా. సో ఇక్కడ ఏముందంటే విజనరీ, చంద్రబాబు నాయుడు గారు విజనరీ. 1993-4లో 2020 మాట్లాడాను, 25 years విజన్. అది చేశారు కూడా ఆయన. కానీ ఇప్పుడు అమరావతిలో చేయలేకపోతున్నారు. ఎందుకంటే పర్సన్ ఈజ్ గుడ్, నాలెడ్జబుల్, మంచి తెలివి ఉంది. కానీ ఏది చేయాలన్నా విటమిన్ ఎం ఉండాలి, మనీ ఉండాలంట. మనీ లేకపోతే నువ్వు ఎంత పెద్ద తోపైనా నువ్వు ఎక్కడున్నదానో అక్కడే ఉంటావు. మరి ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇల్లులు అర్హులు నిజంగానే ఇప్పుడు చాలామంది ఉంటారు సార్, లక్షలల్లో ఉంటారు. మరి ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే, మేము ఇన్ని అంటే ఫస్ట్ ఫేజ్లో ఎన్ని, సెకండ్ ఫేజ్లో ఎన్ని, థర్డ్ ఫేజ్లో ఎన్ని అంటాం. అంటే ఇన్ని ఫేజెస్ అవ్వడానికి ఎంతకాలం టైం పడుతుంది ఏంటి అసలు? అది మీరు గూగుల్ని అడగండి, నన్ను అడగండి. చెప్పండి సార్. టైం పడుతుందమ్మా, ఎందుకంటే అనుకున్నంత ఈజీ కాదు. మామూలుగా డబ్బులు పెట్టి కోట్లు పెట్టి బిల్డర్స్ కట్టేవాళ్ళే 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 7 సంవత్సరాలు పెనాల్టీతో ఇస్తున్నారు. ఇప్పటికీ హైదరాబాద్లో నాకు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 10 సంవత్సరాలైనా 95% డబ్బులు తీసుకున్నారు, ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు. వాడు ఈఎంఐ కట్టుకుంటున్నాడు, బ్యాంక్ది రెంట్ కట్టుకుంటున్నాడు బయట. అంటే ప్రైవేట్ రంగంలోనే అట్లా అంత డబ్బులు కోట్లు పెట్టు, మరి ఇక్కడ నువ్వు ఎలా ఇస్తావు గ్యారంటీ, ఎలా ఊహిస్తావు? ఇంతకు మీరు చెప్పేది ఎట్లా ఉందంటే, మీరు అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా కష్టమే అన్నట్టే ఉంది సార్ మీరు చెప్పేది. అంతే. ఇవాళ కొనకపోతే, నీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఫ్యూచర్లో మరి ఎప్పుడు కొనుక్కోలేవు. నీకు వచ్చే శాలరీ లెవెల్ కానీ నీకు అంటే నీకు జనరల్గా 50,000 నుంచి ₹1,00,000 శాలరీ. ఇప్పుడు కొనుక్కోవడం అవుతుంది. నేను చాలామంది చెప్పాను, లైఫ్లో ఏది ఉన్నా లేకపోయినా ఇంటికి జాగా అయితే ఉండాలి. నేను చెప్పేదంటే ఒక 150-200 గజాల ప్లాట్స్ ఉంటాయి, ఒక 30-40 ORR ట్రిపుల్ ఆర్ మధ్యలో కొనుక్కొని పెట్టుకోండి. ఎందుకంటే ఒక ఇంట్లో రెంట్కుంటున్నాం, నీ జాబ్ పోయింది, బిజినెస్ లాస్ అయింది, ఓనర్ ఉంచుతాడు, నేను రెంట్ అయిపోతే బయట వేస్తాడు రోడ్డు. అప్పుడు ఏం చేస్తావు? నీ సొంత జాగా ఉంటే దూరం వెళ్ళిపోయి ఒక గుడ్స్ కట్టుకొని పచ్చడి మీద వెళ్తే బతికేస్తాం. అది లేదనుకో, నేను జనరల్గా చాలామంది చెప్పేది 3 విషయాలు చెప్తా. ప్రతి ఆడు రిక్షా తొక్కున్న ఆయనైనా, చేపలు అమ్ముకున్నాడైనా, ఆటో ఎవరైనా, ఇంట్లో ప్రతి ఫ్యామిలీ కూడా ఒక 200 గజాలు, 150-200 గజాలు కొనుక్కొని పెట్టుకోండి దూరంగా. ఇవాళ దూరం రేపు సిటీ అయిపోతుంది. కుకట్పల్లి, తెల్లాపూర్ ఎవరికైనా తెలుసు అంతకుముందు? తెల్లాపూర్లో 3-4 కోట్లు ఫ్లాట్ అమ్ముతున్నారు. రెండోది, ఒక 1/2 kg బంగారం పెట్టుకోండి ఇంట్లో. రేట్ ఎలా పెరిగిందో చూసారు కదా. ఈ 2 కంపల్సరీ. ఇప్పుడు లేటెస్ట్ సిల్వర్ కూడా చెప్తున్నా, సిల్వర్ కూడా ఒక 1/2 kg పెట్టుకోండి. ఎందుకంటే నీకు అంటే ఎవరైనా మనిషికి ఒక రోగం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఎవరు ఇస్తారు? రియల్ ఎస్టేట్ డబ్బులు ఇమీడియట్గా వస్తాయి. ఇవాళంటే వాళ్ళు వస్తాయా? నీకు ప్రాపర్టీ ఒకరోజు అమ్మలేవు కదా, కొనేవాడు దొరకలేడు. అదే గోల్డ్ అనుకో, నెక్స్ట్ మినిట్ ఎక్స్చేంజ్, నువ్వు డబ్బులు గోల్డ్ ఇవ్వగానే డబ్బులు క్రియేట్ అయిపోతుంది. సిల్వర్ అయినా అంతే. స్టాక్ మార్కెట్లో రావు, మ్యూచువల్ ఫండ్స్లో రావు, వస్తాయని టైం పడుతుంది. ఇక నేను అనేది అంటే ప్రతి సామాన్య కుటుంబం, మధ్యతరగతి కుటుంబం, మిడిల్ క్లాసో లేదా లోయర్ మిడిల్ క్లాసో, వాళ్ళు ఈ పెట్టుకొని ఉంటే ఎప్పటికైనా సేఫ్. కూతురు రేపు కట్నం ఇవ్వాలి, ఎక్కడి నుండి ఇస్తారు?
అల్లుడు డబ్బులు కానీ ఇల్లేనా రాస్తారు. కొంతమంది ఒకటే కూతురు ఇద్దరు కూతురు బై 2 బై 1 ఏదో చేస్తారు. అది కూడా అక్క చెల్లు కొట్టుకుంటారు, అన్నదమ్ములు కొట్టుకుంటారు. ఎవరు ఫ్రీగా ఉండట్లేదు. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ ఛాలెంజ్. బట్ వాళ్ళు ఇప్పుడు హాఫ్ టైం అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాలు ఉంది గవర్నమెంట్. తర్వాత ఎలక్షన్ కూడా డిక్లేర్ అయిపోద్ది. ఈ 2 సంవత్సరాల్లో నాకు తెలిసి ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా 1.5 ఇయర్ మినిమం పడుతుంది. ఇప్పుడు 7,000 మేబీ నెక్స్ట్ ఇయర్ కట్టేశారు అనుకుందాం, ఇంకో 10,000 మొదలెడతారు. అవుతుంది అప్పుడు లక్షకి ఎలా కడతారు? సో దానికి ఏమైనా మల్టిపుల్ ఒకేసారి ఇప్పుడు కొన్ని షాప్స్ ఉన్నాయి. ఎవ్రీ గచ్చిబౌలి, సికింద్రాబాద్, కుక్కట్ అన్నిటికీ అన్ని బ్రదర్స్ బట్టలు, ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఇవన్నీ ఒకప్పుడు కోటికి వెళ్ళాం మనం ఇవన్నీ కొనుక్కోవడానికి. ఇప్పుడు కోటికి ఎవరు వెళ్తున్నారా? 90% వెళ్ళట్టు. నేను మొన్న వెళ్ళాను చాలా లాంగ్ టైం. అంతమంది మనుషులు రాసుకొని మీద పడిపోయి వెళ్ళేవారు మెయిన్ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర. ఇప్పుడు ఎందుకంటే గచ్చిబౌలి కూడా అక్కడికి వెళ్ళట్లేదు, సికింద్రాబాద్ అక్కడికి వెళ్తుంది, కుషాగూడ కూడా అక్కడికి వెళ్తలేదు, కుక్కట్పల్లి వెళ్ళట్లేదు. ఎవరి జాగాలో వాళ్ళకి వచ్చేసాయి. అందుకని దూరమైనా కొనుక్కోండి. ఈ వాక్యం నువ్వు గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇయర్ 300 కోట్లు అవుతుంది ల్యాండ్ ఎకరం. ఇప్పుడు 237 ఆల్రెడీ అయింది. సో 300 కోట్లు అవుతుంది. సో అది పెరగకముందే సప్పో చేసుకుని ఎక్కువ అప్పు కాబట్టి మీకున్న స్థాయిలో ఒక 150 గజాలు 200 అంటే పూర్ పీపుల్ ఉన్నవాళ్ళు ఎంతైనా ఎక్కువ కొనుక్కుంటారు. 150 నుండి 100 కొనుక్కుంటే 25 లక్షలు 30 లక్షలు ఏరియా బట్టి ఉన్నాయి. కొనుక్కొని పెట్టుకోవడం చాలా మీకు లాస్ అది ఉండదు. మీరు 20 లక్షలు ఉంటే 40 లక్షలు అవుతుంది ఆఫ్టర్ 5 years. ఆ గ్రోత్ ఎక్కడా ఉండదు మీకు. సో అది చూసుకోవాలి. కొన్ని కరెక్షన్స్ అయితే తీసుకోవాలి. ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం అనేది అంతకుముందు రాజశేఖర రెడ్డి ఎవరిన రాజీవ్ గృహ సంకల్పం అని చెప్పేసి అది ఉంది. సో ప్రతి గవర్నమెంట్ వచ్చి ఒక స్కీమ్ పెడతారు. ఆ స్కీమ్ పెట్టినందువల్ల ఉపయోగం లేదు, స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే నిజంగా. ఇప్పుడు మీకు గవర్నమెంట్ కూడా ఛాలెంజ్ ఎక్కడ ఉంది, ఎవరికి అలికేట్ చేయాలి, ఎవరికి అలికేట్ చేయదు. ఇక్కడ ఇందులో కూడా అవకతవకలు జరుగుతుంటాయి కదా. అసలు ఇంతకీ ఎవరు నిరుపేద, ఎవరు మిడిల్ క్లాస్, అది ఐడెంటిఫై చేయలేము. క్రైటీరియా ఉంటుంది. అంటే వాళ్ళు ఫిజికల్గా చూడాలి, వాళ్ళని రీసెర్చ్ చేయాలి, వాళ్ళ ఆధార్ కార్డులు చెక్ చేయాలి, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చెక్ చేయాలి, ఏం పని చేస్తున్నాడో చెక్ చేయాలి. దాన్ని బట్టి చాలా వీళ్ళందరూ సొంత ఇల్లు ఉంటే ఇవ్వరు వాళ్ళకి, ఓన్లీ అద్దెల్తో ఉన్న వాళ్ళకి ఇస్తాడు. అది కూడా ఉమెన్స్ పేరుని రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ. వాళ్ళు జెంట్స్ మీద చేయట్లేదు. ఎక్కడైనా తప్పదు కప్పులు కావాలన్నా బట్ మహిళలకి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు ఇల్లు. అంటే ఓవరాల్గా మీరు చెప్పండి సార్, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉంది? అంటే చాలా వరకు ఏంటంటే ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గవర్నమెంట్. ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు మరి పేదల దగ్గర నుంచి వెళ్ళి ఇంత వసూలు చేయడం అనేది ప్రజల నుంచి వెళ్ళి అంటే ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా, నెగిటివ్ రెస్పాన్స్ వస్తుందా? మరి 50-50 బ్రిటానియా. ఎందుకంటే అనుకున్నంత పెరగలేదు, అట్లనే జీరో అవ్వలేదు, నడుస్తుంది. అయితే కేసీఆర్ గారి హయాంలో కొద్ది దూకుడు బాగా వెళ్ళింది. ఏజెంట్ కానీ, బిల్డర్ కానీ, ఇన్వెస్టర్ కానీ, బయ్యర్ కానీ, బ్యాంక్ వాళ్ళు కానీ బాగుపడ్డారు. బాగా అందరూ లాభాలు పొందారు. ఇప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా స్లో డౌన్ అయింది. కొంతమంది బిల్డర్ స్ట్రగుల్ అవుతున్నారు, కొంతమంది ఏజెంట్ షిఫ్ట్ అయిపోయారు. కానీ గత ఫస్ట్ 2 ఏళ్ళతో పోలిస్తే గత 3-4 నెలలు, జనవరి తర్వాత గత త్రైమాసం హాఫ్ ఇయర్లీ అంటారు 6 నెలలు కొద్దిగా పికప్ అనేది పాత 2 సంవత్సరాలు స్టార్ట్ అయింది. కొద్దిగా పికప్ అయింది. కానీ పికప్ అవ్వాల్సింది ఇంకా చాలా ఉంది. అంతం కాదు, ఇది ఆరంభం. సో డెఫినెట్గా బాగుంది. ఫ్యూచర్లో కూడా బాగుంటుంది అనుకుని మనం ఆశిస్తున్నాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లేకపోతే గవర్నమెంట్కి కూడా చాలా ఇబ్బంది. డబ్బులు వచ్చేది 1/3 వేల కోట్లు ఓన్లీ రియల్ ఎస్టేట్. ఒక నెలకి 5,000 నుండి 6,000 రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ప్రతి నెల. అంటే 1 ఇయర్లో 80, 70, 90 వేలు గృహానికి అంటే రెసిడెన్స్ కానీ ప్లాట్ కానీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ మొన్న పెంచారు. ఒక ల్యాండ్ ప్రైసెస్ ఇంచుకు 1,500 కోట్లు అదనంగా వస్తుంది గవర్నమెంట్ ఈ సంవత్సరం. సో రియల్ ఎస్టేట్లో వచ్చినంత ఇన్కమ్ ఒకప్పుడు మన అగ్రికల్చర్ మీద బతికేవాళ్ళం. ఫస్ట్లో మనకు చిన్నప్పుడు వేరే 95% అగ్రికల్చర్, టెక్నాలజీలు, మిషన్లు ఏమి లేవు. తర్వాత మెడికల్ అండ్ ఫార్మా రోగాలు ఎక్కువైనాయి. కొన్ని మందులు తగ్గడానికి ఇవ్వరంట, మెయింటైన్ అవ్వడానికి ఇస్తారు, ఎస్పెషల్లీ డయాబెటీస్ కానీ.
అది మనం ఏం చేయలేం. మూడోది ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్స్ వచ్చాయి. దాని మీద కొంతకాలం చదివాను. తర్వాత ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, చంద్రబాబు గారు. దాని తర్వాత కంప్యూటర్స్, ఇప్పుడు లేటెస్ట్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవన్నిటికీ మించిపోయి రియల్ ఎస్టేట్ ఉంది టాప్లో. రోటీ, కప్డా, మకాన్, తిండి, బట్ట, గూడు. రియల్ ఎస్టేట్లో వచ్చినందుకు నాకు తెలిసి వేరే ఏ స్థిరాస్తి అంటే స్థిరంగా పెరుగుతూ పోతుంది. జూబ్లీస్లో ఒకప్పుడు ఆ 7-8 రూపాయలు ఉండేది గజం, 70లో 7-8 రూపాయలు గజం. ఇప్పుడు 4 లక్షలు దొరకట్లే. బంజారా, జూబ్లీ రెండు కూడా ఎంత పెరుగు, 11 రూపాయలు. ఎన్ని రెట్లు పెరిగి, ఎన్ని వేల రెట్లు పెరిగితే 4 లక్షలు అవుతుంది. లెక్క పెట్టుకోండి కూర్చొని. సో రియల్ ఎస్టేట్ లేకుండా బతకడం కూడా కష్టమే. అంటే ఇప్పుడు ఏదైతే ఒక వార్త వినిపిస్తుంది సార్, అది రూమర్ అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు, కానీ ఏదైతే ఈ 10,000 అంటే మనం అడ్వాన్స్ కట్టేది, ఈ 100 రూపాయలు అప్లికేషన్కి, 62 రూపాయలు మీ సేవకి, ఇదంతా కూడా ఒక గవర్నమెంట్ ఆడుతుంది ప్రజలతో ఒక నాటకం, లేకపోతే ఆడుతుంది అన్నాము. మనకున్న డిస్టార్ట్. ఇప్పుడు నువ్వు పైకి రావాలనుకున్నా ఎదుటి మీద కాల్ చేయబెట్టాలి, వాడు కిందకి వెళ్తే నువ్వు పైకి వస్తావు. అది బిజినెస్లో గ్రో అయినప్పుడు నీ డబ్బులు 10-20%, 80% పబ్లిక్ మనీ ఉంటుంది. అది బిజినెస్. ఇఫ్ సంబడీ డూయింగ్ బిజినెస్ విత్ హిజ్ ఓన్ మనీ హీ విల్ నెవర్ షైన్. కొద్దిగా 10-20% పెట్టుకొని మిగతాది అప్పులో, ఇన్వెస్టర్స్, బ్యాంకు తీసుకుంటారు. ఇక్కడ నేను ఆడుకుంటున్నాను అనే మాట 100% కరెక్ట్ కాదు. బట్ డెఫినెట్గా ఈ ప్రాసెస్ని కొద్దిగా రివైజ్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను. గవర్నమెంట్ తాలూకా సపోర్ట్ని కొద్దిగా పెంచితే 6 లక్షలు ఆడికి సంవత్సరం లైఫ్ అంతా పెట్టిన కొంతమంది 6 లక్షలు ఉండేవాడి దగ్గర ఉంటాయా? సంవత్సరం సంపాదన కూడా సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు. రోజుకి 50, 100, 200 కూలీ, రోజువారీ కూలీకి అంటే డే వేజెస్ 200 ఇస్తున్నారు. 500 అనుకోండి, 500 అనుకున్నా ఆడ ఏం తింటాడు, ఏం మిగిలిస్తాడు? 1000 రూపాయలనే కష్టం. మినిమం 50-60 లేనిదే అటు సర్వైవ్ అవ్వాలి. అటు కూలి, పిల్లలు, పెళ్ళైన కొత్తలో అయితే ఒక 2 ఉంటారు. పిల్లలు, అత్త, మామ, నాన్న, అమ్మ, ఖర్చులు, రేషను ఏమొస్తాయి. బయట రేటు పాలు ప్యాకెట్ అది 40 రూపాయలు అయిపోయింది. ఆ చిన్నప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు ఉండేది. ఇప్పుడు 40 రూపాయలు, 40. అందులో మళ్ళీ క్రీము, టోన్డ్, అన్టోన్డ్ అని చెప్పి 40-50 రూపాయలు వేస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో కొద్దిగా టఫ్ టాస్కే. బట్ గవర్నమెంట్ డీల్ చేసే విధానం బట్టి మనం చూడాలి. పాజిటివ్ థింక్ చేద్దాం. ఇప్పుడు హైడ్రాలో పెట్టినట్టు తడావిడి గడబడి పెట్టారు, తర్వాత రియలైజ్ అయ్యారు కదా. ఇక్కడ కూడా ఆ రియలైజేషన్ పార్టీ ఏమైనా ఉంటే కొద్దిగా బెటర్. అంటే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ పర్సన్ లాగానే చేస్తున్నారు. అది కూడా డిసడ్వాంటేజ్గా మారింది. యాక్చువల్లీ అడ్వాంటేజ్గా మారాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే నేను రియల్ ఎస్టేట్ నుండి వచ్చాను, రియల్ ఎస్టేట్ పుట్టాను, రియల్ ఎస్టేట్ పెరిగాను, కోకాపేటలో 10 లక్షలు ల్యాండ్ డీల్, ఇప్పుడు 100 కోట్లు, 200 కోట్లు, అది అనడం వల్ల ఏమైందంటే జనాల్లో ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయింది. కేసీఆర్ గారు ఉన్న టైంలో 10 రెట్లు పెరిగింది, నేనున్న టైంలో 100 రెట్లు పెరుగుతుంది. బికాస్ బేసికలీ రియల్ ఎస్టేట్ పర్సన్, డైనమిక్ లీడర్, కానీ అంత అనుకూలించలేదు. దిర్ ఇస్ ఆల్వేస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. రాజమౌళి గారు ఏదైనా సినిమా తీస్తే 4-5 సంవత్సరాలు తీస్తారు, కానీ అది బ్లాక్ బస్టర్ అన్నా. అదే హీరోతో మీరు ఇంకో డైరెక్షన్ మీద ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఆయన సెట్ చేసిన పీక్ మిగతా రీచ్ అవ్వడం కొద్దిగా కష్టం. ఉంటాయి, మిగతా కూడా వస్తున్నారు కొత్తగా కొన్ని, సంక్రాంతి అవన్నీ వస్తున్నాయి, ఇలా పుష్ప అవి కొన్ని వస్తున్నాయి, బట్ అన్నీ అవ్వట్లేదు. ఒక డైరెక్టర్ చేసినట్టు ఇంకోటి అదే హీరో, అదే స్టోరీ డిఫరెంట్, హిట్ తెలిసిపోతుంది. సో ఓవరాల్గా గవర్నమెంట్ ఒకవేళ రీథింక్ చేసి కొన్ని ఎంతో అన్ని ఫ్రీగా చేయమని కూడా చెప్పట్లేదు, వాళ్ళ మీద బర్డన్ తగ్గిస్తే కొద్దిగా బెటరు. నెక్స్ట్ టైం ఓట్ బ్యాంక్ మీకు పెరుగుతుంది అండ్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. విన్ సిచ్యువేషన్. అటు బిల్డర్కి కానీ, ఇటు గవర్నమెంట్ కానీ, ఇటు ఓటర్ కానీ అందరూ కలిసిగట్టు కలెక్టివ్ ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్గా దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. నేను గవర్నమెంట్ అనుకుంటే ఇట్ కెన్ డూ. ఎందుకు అనుకోదంటే దానికి సడన్ వాళ్ళకున్న ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి. అంటే ఇక్కడ నాకు ప్రశ్న సార్, గత ప్రభుత్వ హయాంలో రూపాయి కూడా చెల్లించకుండా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కొంతమంది వచ్చేసాయి. ఇప్పుడు ఇట్లా
పెడుతుంటే ప్రజలు ఒకవేళ ఇన్ కేస్ ఇప్పుడు నేను 6 లక్షలు ఇచ్చేది ఏంది, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అసలు రూపాయి కూడా తీసుకోలేదు, మేము ఇంకా ఎట్లా 3 సంవత్సరాలు కంప్లీట్ అవ్వడానికి వస్తాం, ఇంకొక 2 సంవత్సరాలు అడిగితే మేము దీంతో మేము ఇంకా అవ్వట్లేదు, మాకు కాదు, మేము ఎట్లయినా ప్రభుత్వాన్ని చేంజ్ చేసుకొని మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత మేము ఫ్రీ ఇల్లులు తీసుకుంటాం అనే ఆలోచన ప్రజలకు వస్తే, ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ కాదు ఇది కూడా పక్కకు పెడితే జనరల్ ఎలక్షన్స్కి వాళ్ళు ఒకవేళ వాళ్ళ చూపు వాళ్ళ దృష్టి అటు సైడ్ ఉంటే పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు అది రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగాలి. నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని, అనలిస్ట్ని, నేను పొలిటికల్ అనలిస్ట్ కాదు. అంటే ఇక్కడ బిల్డర్లు వాళ్ళకి నష్టం వచ్చే అవకాశం ఉంది కదా సార్. ఇప్పుడు వీళ్ళు ఏదో ఆశతోనే రావడానికి ముందుకు వస్తే, ఇక్కడ ప్రజలు ఒకవేళ దీనికి అప్లై చేసుకోకపోతే, వీళ్ళకేంది కట్టేది ఈ 6 లక్షలు అనుకొని అప్లై చేసుకోకపోతే పరిస్థితి ఏంటి అని. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ప్రాజెక్ట్ ఉంటుంది, 2000 ప్లాట్స్ ఉన్నాయి. ఏ కస్టమర్ వెళ్ళి ఒక మాట చెప్తాడు, సార్ ఇది ఒక్కటే ఉంది రేపు అయిపోద్దని. 4 రోజులు అయిన తర్వాత ఇంకో ప్లాట్ వస్తుంది. సో కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి, మనం ఓపెన్గా మాట్లాడితే జనాలకి ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా సింపుల్గా నేను పుట్టకపోతే నీకు భార్య దొరకదు అనొచ్చు ఒక ఆవిడ. అంటే జస్ట్ అండర్స్టాండ్ అని చెప్తున్నాను. అదే నేను అంటాను, నేను పుట్టకపోతే నీకు భర్త దొరకడానికి నాట్ పాసిబుల్. ఈ భూమి మీద పుట్టిన తర్వాత నీకు ఎవరినో కూడా రాసి పెట్టాడో టైం కొంతమంది జల్దీ అవుతుంది, కొంతమంది మ్యాటర్ ఆఫ్ టైం. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ బాయ్ ఫర్ ఎ గర్ల్, దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ గర్ల్ ఫర్ బాయ్. అట్లా నీ కొనుక్కునే గ్రహస్థితి ఉంటే ఎవడు ఆపలేడు. నీ కొనుక్కునే గ్రహస్థితి పైన జగన్నాథ సూత్రకారు ఉన్నారు కదా, ఆయన చెప్తాడు, మనందరం ఈ భూమి మీద వచ్చాడు ఒక డెస్టినీ. మనం ఒక రైల్లో ఎక్కుతాం, ఒక దగ్గర ఎక్కుతాం, ఇంకో దగ్గర దిగిపోతాం. ఆ రెండింటికి మధ్య ఉన్నదే జీవితం. మరణానికి జననానికి అంటారు కదా, ద లైఫ్ బిట్వీన్ డెత్ అండ్ బర్త్ ఈజ్ యువర్ లైఫ్. ఆ లైఫ్ని మనం కరెక్ట్గా వాడుకుంటూ మంచుకోరు. దాన్ని ఇబ్బందులు, మర్డర్స్, అది ఇది, పగ, ద్వేష, కోపం అన్నీ ఆ టైం అంతా అలాగే అయిపోతుంది. చూడండి, మెచ్యూర్డ్ పీపుల్ ఎప్పుడు దే డోంట్ మిస్బిహేవ్ చేయరు. ఇంటర్నల్గా ఫ్యామిలీ బయటకి ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ చూడండి, దే ఆర్ వెల్ ప్లాన్డ్. ఎలాన్ మస్క్ ఇప్పుడు కూడా వాళ్ళ అబ్బాయిని స్కూల్కి దింపుతాడంట. అన్ని లక్షల కోట్లకి సామ్రాజ్యం. ఆ లవ్ అనేది, ప్రేమ అనేది అదొక రిలాక్సేషన్ ఫ్యాక్టర్, బూస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఫ్యామిలీని నువ్వు నెగ్లెక్ట్ చేస్తే యూ నాట్ బీ హ్యాపీ. ఎవరైతే ఇంట్లో, నా అనుభవం ప్రకారం ఇంట్లో సాధించలేరో బయట కూడా సాధించలేరు. కీప్ యువర్ ఫ్యామిలీ హ్యాపీ, యూ బీ హ్యాపీ, దెన్ యువర్ స్టేట్, యువర్ సొసైటీ, యువర్ కస్టమర్స్ విల్ బీ హ్యాపీ. రైట్. లాస్ట్ చివరిగా ఏం చెప్తారు సార్ మరి ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి? లేదు, ట్రై చేసుకుని అప్లై చేయాలి. మన లక్ లేదని ఎందుకు అనుకుంటాం, ఆ 7,000 ఇది ఉండదని ఎందుకు అనుకుంటాం. ఇప్పుడు కొన్ని కమర్షియల్ టీవీలు, షాపులు కొన్ని లక్షల మంది, 100 బ్రాంచ్ ఉంటే అందులో కొన్ని కోట్ల మంది ఉంటారు. పెద్ద డబ్బు మన ముందే స్కీమ్ తీస్తాడు. అది నీకు రాసి పెట్టి ఉంటే ఇక్కడ ఫేట్లో వస్తుంది, అది రాసి పెట్టలేకపోతే నీకు రాదు. సో అప్పుడు ట్రై చేయడంలో తప్పలేదు, ట్రై చేయండి. మన అదృష్టాన్ని పరీక్ష ఒకసారి పోతాం, 2 3 4 సక్సెస్ అవుతాం. ఈ గవర్నమెంట్లో పాలసీలు లీడర్లు మారుతుంటారు, సిచ్యువేషన్ మారుతుంటుంది. ఇప్పుడు ల్యాండ్ రేట్లు ఇంతగా, గోల్డ్ రేట్లు కానీ ల్యాండ్ ఎప్పుడు ఇంత పెరగలేదు కదా. ఎప్పుడైనా చూసాం 2 లక్షలు గోల్డ్, 1,90,000, సిల్వర్ 4 లక్షలు 10. నేను లాస్ట్ ఇయర్ చెప్పాను, ఫిబ్రవరి 2025లో చెప్పాను, ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత, గోల్డ్ విల్ టచ్ 2 lakhs, సిల్వర్ విల్ టచ్ 4 lakhs. వీడియో ఉంది. ఈరోజు నేను చెప్పింది 2 లక్షలు, 1,89,000కి వెళ్ళింది. ఆల్మోస్ట్ 5% తేడా. అక్కడ సిల్వర్ 4 lakhs అన్న, 4,24,000 అని తెలియదు. సో 1 year ముందే నేను ప్రిడిక్ట్ చేశాను. అంటే నేను దేవుడు అంటే కదా, జస్ట్ మన ఎక్స్పీరియన్స్, క్యాల్కులేషన్, అనాలిసిస్. ఇక్కడ కూడా ప్రతి లీడర్ ఎల్లప్పుడు ఉండిపోడు, ప్రతి పాలసీ అదే ఉండదు. రాను ఇప్పుడు ఎన్నో ఇంప్రూవ్మెంట్స్, ఎన్నో కొత్త విషయాలు, కొత్త మిషన్లు, కొత్త టెక్నాలజీ. ఇప్పుడు సిమెంట్లో ఇప్పుడు ఇల్లు కానీ ఇటుక వాడట్లేదు, మీకు తెలుసు. ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళు ఇంకో పాయింట్ మంచిగా రేజ్ చేశారు. ఈ ఇల్లులు కట్టేవి హై రేజ్ బిల్డింగ్, ఏ టెక్నాలజీ కట్టే, ఈ బిల్డింగ్ కూడా అదే టెక్నాలజీతో కడుతున్నారు. ఇటుక కడితే 9 ఇంచీలు గోడ, ఇటుక తెలుసు. ఇప్పుడు షేర్ వాల్ టెక్నాలజీ 4 ఇంచులు, మొత్తం కాంక్రీట్, ఆర్సీసీ. ఇంకా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, ప్లేస్ ఎక్కువ లేదు. ఇంత జాగ్రత్త ఎంత అయిపోతుంది కదా, 9 inches అంటే ఆ మోర్ దెన్ 60% తగ్గిపోతుంది. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కొద్దిగా ఎక్కువ అవుతుంది, బట్ లైఫ్ దానికంటే ఎక్కువ వస్తుంది. బ్రిక్ కన్నా ఎక్కువ ఇది వస్తుంది, ఎందుకంటే కంప్లీట్ సిమెంట్ కదా.
రూఫ్ వేస్తాం కదా అలాగే వేస్తారు గోడస్. అంటే స్లాబ్ మధ్యలో ఉండి ఇప్పుడు ఈ గోడ ఉంది పైన కట్టాం ఇది మధ్యలో ఉండి వస్తుంది కింద కంటిన్యూషన్ కంటిన్యూషన్ వస్తుంది 30, 40, 50. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది బట్ లైఫ్ చాలా పెరుగుతుంది. మన ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చే స్కీమ్లో నేను ఉన్నదంటే ఆ టెక్నాలజీనే యూజ్ చేస్తారు. అది కూడా ఒక విధంగా బెటరే. అయితే వాళ్ళ అఫోర్డబిలిటీ మాటది డెఫినెట్లీ దెర్ నో అదర్ సొల్యూషన్. ఫ్రీగా ఇవ్వాలంటే ఆయన గవర్నమెంట్ క్యాబినెట్ ఆమోదించాలి. ఇవన్నీ పెద్ద టెండర్ రేట్ ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు 6 లక్షలు సబ్సిడీ ఇచ్చినా తక్కువేం కాదు. బట్ పరిస్థితి బట్టి మనిషి జీవితం ఏ గ్రేడ్లో ఉన్నాడు, ఏ బీసీ ఎల్ఐజీ ఎంఐజీ లోయర్ దెన్ ఎల్ఐజీ కూడా 100 అడుగుల్లో కూడా 4-5 మెంబర్లు బతుకుతున్నారు. మా ప్రతి క్లాస్ ఏరియా పక్కన ఒక మా పని మనుషులు, సర్వెంట్లు, టైలర్లు అందరూ 100-200 ఫీట్లోనే ఉంటారు జీవితం మొత్తం. 2, 3, 4 పిల్లలు కొన్ని కమ్యూనిటీలు దే సర్వైవింగ్. సో మనం కంప్లీట్గా మార్చలేం. వీ కెన్ ఓన్లీ రిక్వెస్ట్ ది గవర్నమెంట్, కన్సర్న్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేసి మన ప్రాబ్లం ఎవరైనా రిప్రజెంటేషన్ ఇస్తే కనుక అప్ టు కొంతవరకు న్యాయం జరగవచ్చు అనేది నా అభిప్రాయం.